జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వక్ఫ్ సవరణ చట్టం సంబంధించి కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో అయితే నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అయితే ఈ నిరసన మొత్తం కూడా హింసాత్మకంగా మారింది. చాలా పెద్ద మొత్తంలో కూడా అక్కడ అల్లరి చెలరేగుతుందనేటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో అయితే పెద్ద మొత్తంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి సంఘాలు సైతం కూడా మమతా బెనర్జీ దిష్టిబొమ్మను సైతం కూడా దహనం చేశారు. మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో అయితే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి మొత్తం రోడ్డు మీదకి వచ్చి కూడా మీరు దిష్టిబొమ్మ దానం చేస్తున్నారు, ఏంటి అసలు? విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశం మొత్తంలో ఈరోజు బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈరోజు దేశం మొత్తంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ అదేవిధంగా హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలని ఖండించాలా, దాంతోపాటు కలెక్టరేట్లో పోయి మెమరాండాలను ఇవ్వాలని ఏదైతే దేశం నుంచి మన పెద్దలు పిలుపు ఇచ్చారో ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇందూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద ఇందూరు నగరంలో ఇక్కడ మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దగ్ధం చేసి అదేవిధంగా మేము ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టరేట్కి వెళ్తున్నాం. కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇస్తాం. ఇట్లా ఉంది పరిస్థితి. ఒకవైపు కూడా పశ్చిమ బెంగాల్లో తీవ్రంగా అయితే హిందువులపై దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుంది, మీ ప్రణాళిక కావచ్చు, ఎట్లా ఉండబోతుంది మీరు మొత్తం? గత 10-15 రోజులుగా హిందువులనే టార్గెట్ చేసుకొని కొందరు రోహింగ్యులు అక్కడ ఉన్న ఏదైతే ఉన్నారో జిహాదీ గాన్లు హిందువుల పట్ల విపరీతంగా దాడులు చేస్తున్నారు. హిందువుల ఇళ్లను తగలబెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ ఏదైతే వ్యాపార సముదాయాలను కూడా తగలబెట్టారు, వాళ్ళని కూడా కొట్టడము, వాళ్ళ మాన ప్రాణాలని హరించడం చేస్తున్నారు. దీన్ని మేము విశ్వ హిందూ పరిషత్ దృష్టికి వచ్చింది, విపరీతంగా ఖండిస్తున్నాం. ఇది ఏదైతే ఉందో అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్న గవర్నమెంట్ సహాయ సహకారాలతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి దేశం మొత్తంలో ఉన్న హిందువులు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున దేశం మొత్తంలో కూడా ఈ ఆందోళనలు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలన్న గవర్నమెంట్ పోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాం. ఆ రాష్ట్రపతి పాలన పెట్టే వరకు కూడా మేము కూడా హిందువులం అందరం కూడా ఏదైతే మన దేశంలో ఉన్న హిందువులందరం కూడా ఏకతతో కొట్లాడి ఖచ్చితంగా అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా ప్రయత్నం చేస్తాం. ఇది చూడొచ్చు, మొత్తానికి కూడా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ప్రేరణ జరిగింది. అక్కడ చాలామంది హిందువులపైన దాడి జరిగిందని చెప్పేసి మొత్తం ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ ఏదైతే ఎన్టీఆర్ చౌరస్తాలో కూడా మమతా బెనర్జీ దిష్టిబొమ్మను సైతం దహనం చేసి కూడా వాళ్ళు కలెక్టర్ సైతం కూడా ఫిర్యాదు చేశాము. మొత్తానికి కూడా అక్కడ రాష్ట్రపతి పాలన కూడా రావాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.